ఇది మరి కొన్ని నిమిషాలు అన్నీ ఉన్నాక వాక్యం లేకుంటే బాగోదు. కొన్ని నిమిషాలు ఎంత సాధ్యమైతే అంత త్వరగా ముగించేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి అనుభవజ్ఞులు ఎక్కడ ఏ విధంగా వాక్యం చెప్పాలో వారికి బహుగా తెలుసు కనుక కొన్ని నిమిషాలు త్వరగా మరి వాక్యం చెప్పితే వాక్యం ముగించిన వెంటనే మరి మిగతా కార్యక్రమాలకు వెళ్దాం. మరి అన్నగారు మరి ఆనపురం ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు పెద్దలు జేపీఎం మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు మరి రాజేష్ అన్న మరి మనతో ఉండడం మనకెంతో సంతోషం. వారు నిజంగా మరి వారి పరిచర్యలు మరి ఎంతో మరి ఘనమైనటువంటివి కనుక మరి వారు మనతో ఉండడం మన సంఘంతో ఎంతో ఆశీర్వాదకరం. మరి వారు వాక్య పరిచర్య చేస్తుండగా మరి అందరం ఆలోచిద్దాం. దయచేసి కొన్ని నిమిషాలు ఓపికతో ఉండవలసిన కోరుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎక్కడైనా ఆకలి అవుతుంటే అంటారా? సరే, చాలా మంచిది. అన్నిటికంటే ప్రాధాన్యం నేను విశ్వసిస్తున్న దేవుని మాట అని. హల్లెలూయా. ఎంతమందికి దేవుని మాటలంటే ఆసక్తి? ఎంతమందికి దేవుని మాటలంటే ఆసక్తి? అందరికీ ఆసక్తేనా? ఆసక్తి అంటే వినాలనే సిద్ధపాటు కలిగి ఉండడం. అలాగే మీకు మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ కూడా ఏం కట్టుకుంటున్నారు? చెప్పరే గట్టిగా. ఏం కట్టుకుంటున్నారు? ఏంటిది? ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే కంకణం కట్టుకోవడం. ఎంగేజ్మెంట్ అంటే ఈ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే కంకణం కట్టుకోవడం అంటే పెద్దవాళ్ళు ఒక ఆకుని తాడుతో ముడేసి కట్టుకోవడాన్ని మనం కంకణం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తున్న విధానం, ఇప్పుడు చెప్తున్న పద్ధతి ఏంటయ్యా దేవుడు అంటే కంకణం కట్టుకోవాల్సింది మనం అందరం కాదు, వాళ్ళిద్దరూ. అర్థమవుతుందా మీకు? అంటే ఒక కంకణం కట్టుకోవడం అంటే ఒక నిర్ణయానికి రావటం. ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే అదే. ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే నిమగ్నత కలిగి ఉండటం. ఎంగేజ్మెంట్ అంటే నిమగ్నత కలిగి ఉండటం. నిమగ్నత ఏ విషయాల్లో నిమగ్నత కలిగి ఉండాలి? ఏ విషయాల్లో కంకణం కట్టుకోవాలి? అసలు పెళ్లికి ముందు ఎందుకు ఎంగేజ్మెంట్ చేస్తారు అంటే నిమగ్నత లేకుండా వివాహానికి వెళ్ళడానికి అర్హత లేదు. నిమగ్నత లేకుండా వివాహం చేసుకున్నా అది సరైన స్థితిలో వెళ్ళదు. అందుకే వారు ఈ దినాన కొన్ని నిర్ణయాలకు రావాలి. దానిని నిమగ్నత చేయడానికే ఎంగేజ్మెంట్. అర్థమైతే ఇంతకీ ఏ విషయాలు నేను వివరించను, సమయం లేదు కాబట్టి వరుసగా పరిచయం చేసి నేను వెళ్ళిపోతాను. నెంబర్ 1, మీరు ఊరే వాళ్ళు విన్నా వినకపోయినా అది నాకు అనవసరం. మీరు వింటున్నారా లేదా అనేది అనవసరం. ఎందుకంటే మీరు కంకణం కట్టుకుంటున్నారు ఏ విషయంలో? ఒక వివాహ బంధంలోనికి వెళ్ళడానికి. ఒక వివాహ బంధంలోనికి వెళ్ళేవారు ఏం చేయాలయ్యా అంటే కంకణం కట్టుకోవాలి. అంటే కట్టుకోకపోతే ఏమవుతుంది? సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుంది అంటే చాలామంది పెద్దోళ్ళు అంటారు సంసారైనా ఏమంటారు సముద్రానైనా ఈదొచ్చేమో కానీ. ఆ మాట ఎందుకు వచ్చిందంటే ఈ సమయంలో సరైన కంకణం కట్టుకోకపోవడం వల్ల, ఈ సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల. ఇంతకీ ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే నెంబర్ 1, వివాహంలో ఉన్న వరుడు కానీ వధువు కానీ ఒకరిని ఒకరు పూర్తిగా నమ్మాలి. ఇది కంకణం కట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఐమావతి మీద సన్నీకి పూర్తి నమ్మకం రావాలి. అలాగే ఐమావతికి సన్నీ మీద పూర్తి నమ్మకం ఉండాలి. ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి ఏముండాలా? పూర్తి నమ్మకం. నమ్మకం అంటే ఏదో కాదు, పూర్తి. ఒకవేళ కొంతమంది ఉంటారండి ఎలా ఊర్లో, నీకు తెలుసా మీ ఆయన పెళ్లి కాకముందు ఏం చేసాడో తెలుసా? కథం, అక్కడతో కథం. అదే పూర్తి నమ్మకం ఉంటే మా ఆయన అలాంటోడు కాదు, మా ఆయన చాలా మంచోడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట అలా చెప్పడానికి కారణం ఏంటంటే కంకణము కట్టుకోకపోతే, ఈరోజు ఒక నిర్ణయానికి బలంగా రాకపోతే రేపు వివాహ బంధంలో సరైన స్థితి ఉండదు. అందుకే నెంబర్ 1 ఏం చేయాలా? ఒకరినొకరు పూర్తిగా ఉండాలి. దయచేసి ఒక పెన్ను పేపర్ ఉంటే మీకు బాగుండేమో నేను అనుకుంటున్నా. లేకపోతే హృదయమనం పలక మీద రాసుకోండి దయచేసి, ఎందుకంటే చాలా అవసరం ఇది. పెళ్లి చేయాలని అడావడిలో తల్లిదండ్రులు చెప్పలే, ఇప్పటి వరకు చెప్పారేమో అడగండి, ఈ విషయాలు చెప్పలే. అందుకే ఒక దైవ సేవకుడిగా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒకరినొకరు పూర్తిగా ఏం చేయాలి? పూర్తిగా నమ్మాలి. ఆఖరికి నీ సొంత తల్లిదండ్రులు చెప్పినా లేదు నా భార్య గురించి నాకు బాగా తెలుసు. పూర్తి నమ్మకం ఎప్పుడు వస్తుంది? బాగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే పూర్తి నమ్మకం వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేయాలంటే భార్యాభర్తల మధ్య అనగా ఇప్పుడు ఎంగేజ్మెంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి అంటే ప్రేమకు ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వాలి.
ప్రేమకు ముఖ్యమైన స్థానం. ప్రేమ, ఇరువురి మధ్యలో ప్రేమ. బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు ఎవరయ్యా అంటే, దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమకు ఒక ఆకారం ఇస్తే ఎవరయ్యా అంటే అది దేవుడు. ఇప్పుడు ఇరువురి మధ్య ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి, అంటే ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు వారి బంధం అనేది కలకాలం వెళ్ళిపోతుంది. ఉదాహరణకి నేను రెఫరెన్స్ తీసి చెప్పడానికి సమయం లేదు కాబట్టి చెప్పట్లే. అబ్రహాము గారు, శారా గారిని మీరు చూడండి. వారి వివాహ బంధంలో ఎంత మాత్రం పిల్లలు లేని స్థితి, వారి వివాహ బంధంలో ఎంతో ఇబ్బందులకరమైన స్థితి అయినా కానీ 99 సంవత్సరాలు వచ్చినప్పటికీ వారు సంతోషంతో, ఆనందంతో, చాలా హ్యాపీగా వాళ్ళు ఉండగలిగారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇరువురి మధ్య ఉన్న ప్రేమ. ఈరోజు నేను కోరుకుంటున్నా, నా తమ్ముడు అలాగే హైమావతి మధ్య ఖచ్చితంగా ఏముండాలా? ప్రేమ. ప్రేమ ఉంటే ఏమైనా సాధించవచ్చా అండి? ప్రేమ. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రేమ లేనివాడు, చెప్పొచ్చు మీరు అందరూ తెలిసిన వాళ్ళే, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వేస్ట్ ఫెలో. అర్థమవుతుందా? అందుకే ప్రేమ చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 ఏం కలిగి ఉండాలి? ప్రేమకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి. నిర్ణయం చేసుకోండి. ఈరోజు కంకణం కట్టుకోండి. మీరు కట్టుకోవాలి కంకణాలు, ఓకేనా? ఒక కంకణం ఏంటి? ఒకరినొకరు పూర్తిగా నమ్మాలి. రెండో కంకణం ఏంటి? ఇరువురి మధ్య ఏమండి, జీవితంలో మన ఇద్దరి మధ్య ప్రేమ పోకూడదండి. మనం ఎప్పుడూ కలిసి ఉండాలండి. ఒక నిర్ణయానికి ఈ రోజే రావాలి. ఈ రోజు వస్తే ఆ బంధం చాలా బాగుంటుంది. అదే రీతిగా మూడవదిగా చాలామంది ఇక్కడ తప్పిపోతారు. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో గొడవలు వచ్చాయనుకోండి, ఏదో ఒక తరపున వస్తాయి. వచ్చినప్పుడు సర్దుకుపోవడానికి బదులుగా చాలామంది డివైడ్ అవ్వడం నేను చూశాను. నేను మాత్రమే చెప్పట్లే, ఈ రోజున అత్యధికంగా డైవర్స్ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాలు ఎంతగా జరుగుతున్నాయో అంత స్పీడ్గా జరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడే పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. అప్పటిదాకా ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయనుకోండి, బాగానే ఉంటారు. కష్టం వచ్చిందనుకో, ఒకవేళ వ్యాధి కలిగిందనుకో, బాధ కలిగిందనుకో, ఏం చేయగలగాల? సపోర్ట్ ఇవ్వగలగాలి. దూరం వెళ్ళిపోకూడదు. సపోర్ట్ ఇవ్వగలగాలి. హైమావతి సన్నీకి సపోర్ట్ ఇవ్వాలి, సన్నీ హైమావతికి సపోర్ట్ ఇవ్వాలి. చాలామంది ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? మా భర్త నన్ను చాలా ప్రేమించాడు అనుకున్నా, కానీ ఇలాగా. కొంతమంది భార్యలు కూడా అలాగే, భర్తకి ఏదైనా మంచి స్థితి ఉంటే నేను ఎంతో అనుకున్నాను కానీ నేను అనుకున్నంత లేదే, ఇప్పటిదాకా ప్రేమ ఉందనుకున్నా, ఇప్పుడు తెలిసింది నాకు అంటారు. కారణం ఏంటంటే చాలా వరకు మీరు ఏం చేయగలగాలంటే పరిస్థితులు అటు మారిపోకూడదు. యోబుకు సంగతి మనకు బాగా తెలుసు. యోబు భక్తుడి విషయంలో అదే జరిగింది. తన భార్య ఏం చేసింది? ఆస్తున్నప్పుడు బాగానే ఉంది, అంతస్తున్నప్పుడు బాగానే ఉంది, ఆరోగ్యం ఉన్నప్పుడు బాగానే ఉంది, పిల్లలు ఉన్నప్పుడు బాగానే ఉంది. ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, ఎప్పుడైతే బాధ వచ్చిందో, ఎప్పుడైతే ఇరుకు వచ్చిందో, ఆఖరికి ఆయన అనారోగ్యంతో చచ్చిపోయే పరిస్థితి దాకా వస్తుంది అనుకున్నప్పుడు దేవునికి స్తోత్రం. వాక్యం మీరు అందరూ ఇలానే ఆస్తుంది అనుకుంటా, అందుకే కరెంట్ వచ్చింది కదా. ప్రేమ, ఏ పరిస్థితుల్లో నా ప్రేమ మారకూడదు. నిర్ణయం చేసుకోండి. ఇరువురు కూడా ఈరోజు నిర్ణయం చేసుకోండి. నాలుగోదిగా మనం చూస్తే త్యాగపూరితంగా ఉండాలి. కొంతమంది ఉంటారండి, ఉదాహరణ మీరు సరదాగా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. చికెన్ కూర వేస్తే భార్యకు ఉందా లేదా అని చూడరు, తినేస్తారు. భర్తకు ఉందా లేదా అని చూడరు, తినేస్తారు. కానీ త్యాగం, నా భార్యకు ఉందా, నా భార్యకి లేదేమో, నేను కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో. అర్థమైందా? ప్రేమ ఇదేనా? చాలామంది ఆడవాళ్ళు ఇక్కడ బాధపడతారు. నేను ఇలాగే వాక్యం చెప్తావు పెళ్ళిలో, అయ్యగారు నిజమే అయ్యగారు, మా ఆయన అసలు ఏం లేకుండా తినేస్తాడు నాకు అంటారు. ఏయ్ అంటారు. కొంతమంది భర్తలు కూడా చెప్పారు, నాకేమన్నారంటే, ఇదిగో అయ్యా వండుకుంటుంది, ఆమె తినేస్తుంది, నేనే బయట తినొస్తా అని చెప్తే. ఎందుకయ్యా అంటే త్యాగం లేదు. ఓన్లీ ఒక కూర విషయం మీకు ఎందుకు చెప్పానంటే మీ ముఖంలో నవ్వు చూడాలని, ఎందుకంటే ఆకలితో ఉన్నారుగా, అందుకోసం. అర్థమవుతుందా? ఏ విషయంలో అయినా త్యాగం. నాకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ నా భార్యకి, నా భార్య కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ నాకు అనుకోకూడదు. అర్థమవుతుందా? భర్త భార్యకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే భార్య భర్తకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది త్యాగంతో ఉండాలి. ఏదైనా త్యాగం చేసే గుణం ఉంటే చాలా బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కంకణం కట్టుకోండి. ఐదోదిగా, ఎప్పుడు కూడా మన మనసులో ద్వేషం అనేది రానికూడదు. ద్వేషం అస్సలు ఉండకూడదు. సన్నీ మీద నీకు ద్వేషం రాకూడదు, సన్నీ నీకు అమ్మాయి మీద ద్వేషం అనేది
అస్సలు రాకూడదు. వాక్యాలు రెఫరెన్స్ చూపించి చెప్పాలని ఆశ నాకుంది, కానీ టైం లేదు. ఎందుకంటే చాలా బలమైనది దేవుని మాట. ద్వేషం అనేది ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో అది బయటకు చూపించకపోయినా అది బయట కనపడుతుంది. నేను చూపించట్లేదు అనుకుంటారు ఇరువురు, కానీ అది బయటకు కనిపిస్తుంది. ద్వేషమైన ప్రేమైన లోపల దాగదు, అది ఆటోమేటిక్గా బయటకు కనిపిస్తుంది. అందుకే దయచేసి మీ మనసులో కాసంత కూడా చోటు ఇవ్వకండి. ఈరోజు నిశ్చితార్థం అంటే ఇది, వచ్చాం, వండుకున్నాం, తిన్నాం, వెళ్ళిపోయాం కాదు. నిశ్చితార్థం అంటే ఈ విషయాల్లో నిర్ణయానికి రావాలి. ఈరోజు మీరు ఈ నిర్ణయానికి ఎప్పుడైతే వస్తారో మీ వివాహ బంధం ఏదో సముద్రం ఏదైనంత సాగరం ఆ మాటలు రావు. చాలా హ్యాపీగా సాగిపోతుంది, చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకేనా? ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఆఖరిగా ఆరోదిగా మనం చూస్తే ఒకరి తప్పులను ఒకరు క్షమించాలి. తప్పులు చేయడం సహజం, తెలిసి తెలియక తప్పులు చేస్తారు. భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల ఖచ్చితంగా చేస్తారు. కానీ క్షమించడం అనేది గొప్ప విషయం. అందుకే యేసు ప్రభు వారి గురించి మనకు సంఘం గురించి చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి చాలా క్లియర్గా చెప్పాడు. యేసు ప్రభు వారు ఏం చేశాడయ్యా అంటే, సంఘము అనగా ఆయన శరీరమైన సంఘము ఎలాగ ఉందంట, మలినమై ఉంటే ఆయన తన రక్తము చేత దానిని కలంకమైనను ముడతైనను లేక దానిని పవిత్రపరుచుకున్నాడట. ఎవరు పవిత్రపరుచుకున్నారు? వరుడు అయిన యేసు ప్రభు వారు వధువు అయిన సంఘాన్ని. చాలా వరకు పవిత్రపరచడానికి ఎవరు వస్తారో తెలుసా? పెద్ద మనుషులు వస్తారు. పవిత్రపరచడానికి ఎవరు వస్తారో తెలుసా? అమ్మాయి తల్లిదండ్రులు వస్తారు. పవిత్రపరచడానికి ఎవరు వస్తారో తెలుసా? అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు. నో 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 మీ ఇరువురే వధువు వరుడు మాత్రమే. యేసు ప్రభు వారు సంఘాన్ని పవిత్రపరిచాడు. కారణం ఏంటి? ఇద్దరి మధ్యలోనే ఉండాలి, అక్కడితోనే క్లీన్ అవ్వాలా, అక్కడితోనే అయిపోవాలి. అట్లా కాదు పెద్ద మనిషి మన ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, అట్లన్నదారా మీ ఆమె, అట్లన్నదారా మీ ఆయన, అయితే చూడు నువ్వు రా ఇంటికి రా, ఫాస్ట్ పెట్టే చదువుకో, కథం పంచాయతీ స్టార్ట్ అవుతుంది. పంచాయతీ స్టార్ట్ అయిందంటే అది పెద్దగా అవుతుంది కానీ చిన్నగా ఎప్పుడు కాదు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట అదే. అందుకే చాలా జాగ్రత్త. ఒకరి తప్పులను ఒకరిని ఏం చేయాలా? క్షమించాలి. చాలామంది క్షమిస్తారు, మర్చిపోరు. మళ్ళీ ఏదైనా గొడవ రాగానే ఆ రోజు నువ్వు చేయలేదా, వెంటనే మాట లేదు లేదు మర్చిపోవాలి. ఖచ్చితంగా ఏం చేయాలా? మర్చిపోవాలి. కానీ చాలామంది మర్చిపోరు, మనసులో పెట్టుకుంటారు. నువ్వు మర్చిపోలేనంత తప్పు చేసావు తెలుసా? కాదు, భార్యాభర్తలు ఈ మాట ఉండటానికి వీలు లేదు. ఓకేనా? అలాగే 7వదిగా మనం చూడగలిగితే అక్కడ ఇరువురు దేవుని చిత్తానికి లోబడాలి. ఇష్టం, చిత్తం అంటే అర్థం ఏంటి? ఇష్టం. ఇప్పుడు సన్నీ ఇష్టం నెరవేరుస్తేనేమో హైమావతి కోపం వస్తుంది, హైమావతి ఇష్టం నెరవేరుస్తేనే ఎవరు కోపం వస్తుంది? సన్నీ కోపం వస్తుంది. కానీ ఇరువురు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తే ఎవరి కోపం రాదుగా. అందుకే ఏం చేయాలి? ఇరువురు కలిసి ఏం చేయాలా? ఇగో నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, దేవుడు ఏం చెప్తాడు మనం మోకాలు వేసి ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుకుందాం, వాక్యం ఏం చెప్తుందో అది చేద్దాం. అప్పుడు ఉంటుందండి హ్యాపీ లైఫ్, సూపర్ లైఫ్. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నిశ్చితార్థాలు చేసుకుంటాం, వివాహాలు చేసుకుంటాం, వాక్యానికి విలువ ఇవ్వం. ఇన్నిటికి సమయం దొరికింది, వాక్యానికి సమయం దొరుకుతుందా? దొరకదు. అయ్యగారు కదా. మెయిన్ ఏంటంటే అంటే ఇక్కడే బాధ, అర్థమవుతుందా? కానీ ఒక మాట, వారు కంకణం కట్టుకోవాలి దినాన. నిశ్చితార్థం అంటే అదే అర్థం. ఒక నిశ్చయతకు రావాలి. నిశ్చయ తాంబూలం అంటారు. నిశ్చయ తాంబూలం అంటే నిర్ణయించుకోవాల్సిన తాంబూలం అనగా విషయాలు. ఈరోజు కొన్ని నిర్ణయానికి వాళ్ళు రావాలి. అది చాలా ప్రాముఖ్యమైనది, అది గుర్తుపెట్టుకోండి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు వివాహ బంధంలో కొనసాగిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు అనుకుంటాం పరిస్థితి ఎంత బాగుంది అనుకున్న లోపల ఏదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ ఒకవేళ భర్తకు వచ్చిందనుకో భార్య మీద చూపిస్తాడు, భార్యకి డిస్టర్బెన్స్ వచ్చిందనుకో భర్త మీద చూపిస్తాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే, మరీ ఎక్కువగా ఎవరైతే డిస్టర్బ్ అయ్యి బాధలో ఇబ్బందులు ఉన్నారో మరొకళ్ళు ఏం చేయాలంటే వారి కొరకు మోకాళ్ళుండి ప్రార్థించాలి. అయ్యా ఈరోజు మా ఆయన ఎందుకు ఇట్లా ఉన్నాడయ్యా, నేను వెళ్ళి ఒక మనిషిని ఇద్దామని వెళ్ళా, నా మీద కోపడ్డాడు, ఎందుకు కోపడ్డాడో నాకు తెలియదు, ఒక్కసారి మా ఆయనకు నెమ్మది దయచేవా. భార్య ఒకవేళ చిందులేస్తూ ఉందనుకో ఇంట్లో, ఖచ్చితంగా ఏం చేయాలా? ఇతను వెళ్ళి ప్రభువా ఖచ్చితంగా నా భార్యని జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో కోపడుతుందో తెలియదు, నేను అడుగుతుంటే కోపడుతూ ఉంది, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తనకు సమాధానాన్ని ఇవ్వ. ఒకరికొరకు ఏం చేయాలా? ప్రేయర్. ఒకరికొకరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ బంధాన్ని చాలా బలంగా తీసుకెళ్తాడు. ఈ 8 విషయాలు మీ మనసులో బలంగా పెట్టుకో. వివాహమైన మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి, నాకు ఉపయోగపడతాయి. ప్రాముఖ్యంగా నేను కూడా వయసులోనే ఉన్నాను, మీ అందరికీ ఉపయోగపడతాయి, నాకు ఉపయోగపడతాయి, అందరికీ ఉపయోగపడతాయి. దేవుని మాట ప్రతి ఒక్కరిని కూడా బ్రతికిస్తుంది, దేవుని మాట ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది.
అర్థమవుతుందా? ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఇస్సాకు ఒకసారి ఇలాగే బాధపడతా ఉన్నాడు, పిల్లలు లేక, ఇబ్బంది లేక, ఆ యొక్క తన భార్య బాధపడతా ఉంటుంటే ఇస్సాకు మోకాళ్ళు ఏం చేశాడో తెలుసా? ప్రభువా, నా భార్య చాలా బాధపడుతుంది నాయన, నాకు గర్భఫలం ఇవ్వు, నా భార్య సంతోషపడాలి, అది నా కళ్ళతో నేను చూడాలన్నట్లుగా ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. అమ్మా, నీ భర్త కొరకు నువ్వు రోజు ప్రార్థన చేయాలి. అయ్యా, నీ భార్య కొరకు నువ్వు తప్పక ప్రార్థించేవాడిగా ఉండాలి. అప్పుడు లైఫ్ అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడానికి సమయం లేదు కనుక మీకు 4-8 మాటలు జ్ఞాపకం మాత్రమే చేశా. చాలా 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 ఇంపార్టెంట్. ఈ వాక్యం ఒక చోట నేను చెప్పాను. ఈ మాటలు చెప్పిన తర్వాత ఒకరోజు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు నాకు బస్సులో కనపడ్డారు. నేను మర్చిపోయా, ఎక్కడో వాక్యం చెప్పడానికి వెళ్ళాను, వాక్యం చెప్పేశాను, అయిపోయాను. హలో అయ్యగారు, వందనాలు అయ్యగారు, కూర్చోండి. మీరెవరు అంటే, ఆ రోజు పెళ్లిలో మీరు వాక్యం చెప్పారు అయ్యగారు, మా ఇంట్లో వచ్చిన ప్రతి పరిష్కారానికి ఆ రోజు మేము వాక్యాన్ని ఉపయోగించుకున్నాం అయ్యగారు, నిజంగా చాలా మేలుకరంగా మారింది అని రాయబడింది. మీ ఇంట్లో ఎంతమందికి చాకు ఉంది? ఇంట్లో కూరగాయలు కట్ చేసే కత్తి ఎంతమందికి ఉంది? అదేందని గారు అలా అడుగుతాం, మా ఇంట్లో 3-4 ఉన్నాయి అంటారా? అంతేనా? అది వాడే విధానంలో వాడకంటే పొడుచుకోవడానికి వాడితే ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? దేవుని వాక్యం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, కానీ ఉపయోగించుకునేవారు లేరు. ఈరోజు క్రైస్తవులు చాలామంది ఉన్నారు, కానీ ఉపయోగించుకునే వాళ్ళు దేవుని వాక్యాన్ని లేరు. అసలు వాక్యం కాడికి వచ్చేసరికే చిరాకు వస్తుంది చాలామందికి, కానీ దేవుని మాట నేను బ్రతికిస్తుంది. ఈరోజు ఓ పాట పాడారు ఎవరు సిస్టర్, నీ వాక్యమే మాకు తెలియదు అయ్యగారు ఈ పదం, కానీ ఉపయోగించట్లే, అది వచ్చింది బాధ. దయచేసి మీరందరూ ఉపయోగించినా ఉపయోగించుకోకపోయినా, అమ్మా మీది నిశ్చితార్థం. ఎవరిది నిశ్చితార్థం? ఎవరిది? పెళ్లి కూతురు మాట్లాడలే, ఎవరిది? మీది అంటే సన్నిధి, నీది కదా. ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి రండి ఈరోజే. ఆ తర్వాత వివాహానికి స్టెప్ వేయండి, అప్పుడు అడిగేయండి. ఈరోజు నిర్ణయం తీసుకున్నది ప్రమాణం చేసుకొని దేవుని దగ్గర, ప్రభువా తీర్మానం చేసుకుంటున్నా, నేను ఖచ్చితంగా ఇలా ఉంటాం ఇద్దరం అని ఎప్పుడైతే మీరు అలా అడిగి అప్పుడు నిర్ణయం చేసుకొని ముందు అడిగేస్తారో, మీ తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, మీ బంధువులు కూడా సుఖంగా ఉంటారు. లేరనుకోండి, ఇక అందరికీ బాధ. దయచేసి మీరు ఆ రీతిగా ఉండాలని నేను కోరుకుంటున్నా, మీ కొరకు ప్రార్థిస్తున్నా. ఇంతమంది ప్రేమించి మీ కొరకు ఆకలితో ఇప్పటిదాకా ఎందుకు కూర్చున్నారంటే మీరు బాగుండాలని ఒక చిన్న ఆశ, అంతే కదా. అందుకే దయచేసి మీరు బాగుంటే మేమందరం బాగుంటాం, మనమందరం బాగుంటే యేసయ్య చాలా సంతోషపడతాడు. చిన్న ప్రార్థన చేస్తా వారి ఇరుగురు కొరకు, వాక్యం కొరకు. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం. నిజమేనాయన అయ్యా, కంకణం కట్టుకోవాలని తేటగా మీరు చెప్తున్నారు. ఆ కంకణం ఏంటో ఒక 8 విషయాలు మీరు తెలియచేశారు. ఈ విషయాలను బట్టి ప్రభువా పట్టుదల కలిగి నీ బిడ్డలు ఉండేందుకు సహాయం దయచేయండి. సన్నీని, హైమావతిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. 8 విషయాల్లో బలంగా ఉండి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా వారు ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. మేలుతో నింపమని ఈ అవకాశం ఇచ్చిననైనా వివాహ బృందానికి మీరునైనా కృప చూపించండి. అందుని బట్టి వందనాలు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామములో మీకు బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ మరి అయ్యగారు నవ్వమని ఇద్దాం. చక్కటి మాటలు మరి తెలియజేసినటువంటి సహోదరులు మరి అన్నగారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ సమయంలో